హలో ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జరుగుతున్న చర్చ ఏంటంటే, కవిత గారు రాసినటువంటి లెటర్ ఎవరు లీక్ చేశారు, కుటుంబ సభ్యులు లీక్ చేశారా, లేదు అంటే తనే కావాలని చెప్పి లీక్ చేసిందా అనే వాదన ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి ఏం చెప్తున్నారు అని అంటే, కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారి యొక్క హస్తం ఉంది, రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఈ కవిత గారి ఎపిసోడ్ అంతా నడుస్తుంది అనేటువంటి వాదనను కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించడం లేదు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారన్నది $1 మిలియన్ ప్రశ్న. బీఆర్ఎస్ నాయకులు చేసేటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే, కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పిల్లి పాలు తాగినా కానీ ఈ పిల్లిని రేవంత్ రెడ్డి గారే పంపించారు అనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏందో చెప్పడం కోసమే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే దీన్ని చివరి వరకు చూడండి, మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. దీన్ని 10 మందికి షేర్ చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలో కవిత గారు లీక్ చేశారా లేదా, ఎవరు లీక్ చేశారా అనేది అంశాన్ని పక్కకు పెడితే, ఇందులో ఉన్నటువంటి రెండో కోణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్. రియల్గా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే కవిత గారు ఇదంతా చేస్తున్నారా అనేటువంటి ప్రశ్నపై ప్రజల్లో ఎంతో చర్చను మనం చూస్తున్నాం. దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ, టీపీసీసీ కానీ ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారని చెప్పి ప్రస్తావించడం మనందరం చూసాం. ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఒక దయ్యమని, పార్టీని కూడా దయ్యం కింద చూపెట్టడం మనం చూసాం. మరి ఇంత పెద్ద అలిగేషన్ చేసినాక కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీఆర్ఎస్ నాయకులు చేసేటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే, కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పిల్లి పాలు తాగినా కానీ ఈ పిల్లిని రేవంత్ రెడ్డి గారే పంపించారు అనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న సందర్భాలలో కూడా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని ఎండగడుతూ ఉంటే, మరి ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపై స్పందించడం లేదన్నది ఎవరికి అంతు చిక్కనటువంటి విషయం. సో ఇందులో రియల్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేదా మనకు తెలియదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేరు అనుకొని కనుక మనం ఆలోచించినట్లయితే, మరి లేను అన్నప్పుడు తన ఫేస్ని సేవ్ చేసుకోవడం కోసమైనా, తను కావాలంటే ఈ మొత్తము లెటర్ లీక్ వెనకాల జరిగిన సందర్భాలన్నిటినీ తను కావాలంటే ప్రజల దృష్టిలో పెట్టవచ్చు. ఎలా అని మీరు నన్ను అడగవచ్చు, అది ఎలా సాధ్యమవుతుందని. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే సైబర్ క్రైమ్ను కనుక ఇన్వాల్వ్ చేస్తే ఒకే ఒక నిమిషంలో ఈ మొత్తం ట్రైల్ వెనకాల ఉన్నటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు కనుక అనుకుంటే, దీని వెనకాల నేను లేను అని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఒక సైబర్ క్రైమ్కి కాల్ చేస్తే అసలు ఈ లెటరు, ఎందుకంటే అది కొరియర్ చేసింది, డోర్ టు డోర్ కొరియర్ చేసినటువంటి పరిస్థితి ఏం కాదు. అది ఎట్లాగూ వాట్సాప్ ద్వారానే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. కాబట్టి అసలు ఏ ఫోన్ నుంచి అది ఫస్ట్ స్టార్ట్ అయింది, ఏ ఐపీ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది, అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఆ టీవీ ఛానల్కి వచ్చింది అనేటువంటి ట్రైల్ ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఒక నిమిషంలో ఆ ఐపీ నెంబర్లతో పాటు అన్నీ దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏదైతే ఉందో దాన్ని తను ప్రజల ముందుకు ఉంచి, తను ఇందులో నిర్దోషి, ఇందులో భాగం లేడు అని చెప్పి తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఇలా వాళ్ళు విమర్శలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభుత్వంపై నమ్మకం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పని చేయట్లేదు అనేటువంటి చర్చ మనం ప్రజల్లో చూస్తున్న సందర్భంలో, ఈ బీఆర్ఎస్ కుటుంబ కలహాల వెనకాల కూడా రేవంత్ రెడ్డి గారు హస్తం ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్మితే, ఇంకా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి హై ప్రైస్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రియల్గా రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించి తన ఫేస్ని సేవ్ చేసుకుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయాన్ని కూడా
రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు తను ప్రూవ్ చేసుకోవడం లేదు, ఎందుకు కవిత వెనకాల నేను లేను అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం లేదు అనే దానిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్ ఫ్రెండ్స్.